మైకేల్ అప్పుడే చెప్పాను కదా, గుంపులు అలల్లా వచ్చేస్తున్నారు. ఓపెన్ ద గేట్. యా Don't ask nobody for nothing. I'm an independent diva with a style that you never switch your head at. I am decisions, I don't want no opinions. Calling all the shots and I don't need nobody's permission. Make my own dough, don't ask nobody for nothing. I'm an independent diva with a style that you never switch your head at. ఇంకొక అలయన్స్ కోసం వచ్చాను శంకర్. ఎంతమంది వచ్చారు చూసావా? చట్నీ అవుతుంది. అన్ని ఫిగర్లు నీ మొహం లాగా ఉన్నాయి. మైకేల్, అందం అనేది ముఖాన్ని చూసి కాదు. మొహాలు ఎక్కడున్నాయిరా? రే రాజు, గెట్ రెడీ రామ్మా. హాయ్, నా పేరు మాలా. నేనొక డైవర్సీ. రాజు నువ్వు డైవర్స్ అయితే ఏమైంది? వాళ్ళకేం సమస్య ఉందో ఆగాక అడుగుదాం. ఏమా, డైవర్స్ అయిన తర్వాత మంచి ఎక్స్పర్ట్ లా కనపడుతున్నావు. మొదటి ముగ్గురుతో డైవర్స్ తీసుకున్న తర్వాత, కేరళ కుర్రాన్ని వదిలేసిన తర్వాత, కన్నడ కుమార్ నుండి విడిపోయాక ఆల్ రౌండర్. ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు అయిపోయాయి. ప్రపంచాన్ని టేస్ట్ చేసినట్టుంది. ఇప్పుడు మీరే కనపడ్డారు. ఓకేనా సార్? ఓకేనా? దాని మొహం చూడు రాజు, దాన్ని బయటికి పంపించి. ఓమా నెక్స్ట్. నా స్కూల్ డేస్ లో ఒకరిని లవ్ చేశాను, బ్రేకప్ అయింది. 12th చదివేటప్పుడు ఒకరిని లవ్ చేశాను, బ్రేకప్ అయింది. ఇప్పుడు కాలేజ్ చదివేటప్పుడు 3 ఏళ్లుగా ఒకరిని లవ్ చేస్తున్నా. ఎప్పుడు చూడు సందేహపడుతున్నాడు. పబ్కు వెళ్ళొద్దు, సిగరెట్లు తాగొద్దని కండిషన్లు పెడుతున్నాడు. అందువల్ల అది కూడా బ్రేకప్ చేసి ఈ తాతయ్యతోనే గడిపేద్దామని అనుకుంటున్నాను. వద్దమ్మా, ఓమా. నేను చాలా స్ట్రిక్ట్. చూస్తేనే తెలుస్తుంది. నా హస్బెండ్ కి నో విస్కీ, నో బ్రాండీ, నో బియర్, నో రమ్. అదే కదా మంచిది. ఓన్లీ వై ఓన్లీ? నాకదే ఇష్టం. ఓమా నెక్స్ట్. ఆయన పేరేంటి? అశ్విన్. ఆయన వయసు 58. సెట్ అవ్వదు. ఏ ఆయన వల్ల అవుతుందో అవదో? ఏయ్, మా వాడిని పట్టుకొని అలా అంటావా? మా వాడు కింగ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నో చికెన్, నో మటన్, నో ఫిష్. మీరు వెజిటేరియనా? బీఫ్. ఏయ్ నిన్ను బీఫ్ ఆర్ జల్లికట్టు ఒప్పుకోం. ఓవే. రే రాజు, స్టాప్ ది నాన్సెన్స్. ఎవరమ్మా ఈ మనోరమా? ఈవిడే మా ఆంటీ సరళమ్మ. యాక్చువల్లీ ఈవిడ కూడా కొంచెం షై. అందుకే తన తరపున నేను మాట్లాడుతున్నా. అంతా ఓకే కదా? వెయిట్ రమ్య, నేను ఇంకా వరుణ్ణి చూడలేదు. నేను ఆయన్ని చూడాలి. 11 ఫస్ట్ సెట్ గా ఉండాలి. దానికి ఆయన ప్రాణాలతో ఉండాలి. నో 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 నో. ఊర్లో లేడని చెప్పరా? ఆయన ఊర్లో లేరు, నెక్స్ట్ వీక్ వస్తారు. ఇప్పుడు వెళ్ళిపోండి. నో నో నో. ఏరా, చిన్న పిల్లల్ని మోసం చేస్తారా? వెర్జిన్ పిల్లల శాపం మిమ్మల్ని ఊరికే వదలదు. ముందు ముసలి వర్జిన్ని వెంటనే పంపించే. రమ్య కమాన్. పద సరళమ్మ, మనం వేరే వాళ్ళని నా పేరు అశ్విన్. అశ్విన్, ఇంటర్వ్యూ అశ్విన్ మీరేనా? సరే అశ్విన్, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? బై ది బై, మీరేం పని చేస్తున్నారు అని అడుగుతున్నాను. టీచర్. మ్యాథ్స్ టీచర్, ఫిజిక్స్ టీచర్, కెమిస్ట్రీ టీచర్, ఇందులో ఏ టీచర్? యోగా టీచర్. యోగా టీచరా? అందుకే యంగ్ గా ఉన్నారు. హ్యాండ్స్ కూడా బలంగా ఉన్నాయి. సరళా, నువ్వు ఆవేశపడుకో. అయినా నువ్వెప్పుడు మా గ్రూప్ లోకి వచ్చావు? అయ్యో అదే ప్రశ్నయ్యా. వీళ్ళ అబ్బాయికి పెళ్ళైపోయి ఉంటుంది. అతని పెళ్ళ మాటలు విని ఈయన ఇంట్లో గెంటేసి ఉంటాడు. తేడాగా ఉంది. ఎక్కడ తేడా కొట్టలేదు, ఇక్కడే తేడా కొట్టింది. మన ఇద్దరు ఒకే చోట కూర్చొని సినిమా చూద్దామా? రండి వెళ్దాం. పట్టుకుంది, ఇప్పుడేమో పట్టుకుంది. ఆడవాళ్ళని ఎట్లా చేస్తున్నా? హలో, నేను సీనయ్యన్రా. చూడు, ఒక చిన్న ప్లాన్ చెప్పు మావా. రాత్రి 12 గంటలకి మనం రమ్య ఇంటికి వెళ్ళాలి. రమ్య వాళ్ళ ఇంటికి? ఏంటి విషయం? కామిని. ఏం చేస్తున్నావురా? చాటింగ్ చేస్తున్నా. పిచ్చి పట్టిన వాళ్ళ దిగంబరంగా ఉన్నావే. 10 గంటల తర్వాత ఇలాగే చాటింగ్ చేస్తా. తలుపేసుకొని పో. మూసుకొని పడుకోరా. దరిద్రాన్ని చూశాను. సరే ఏంటి? ఏంట్రా అది? ఈ రోజు తన బర్త్డేరా. బర్త్డేనా? నువ్వు సర్ప్రైజింగ్ గా తనకు కేక్ తీసుకెళ్దాం. సరే ఓకే, నువ్వు వెంటనే లొకేషన్ షేర్ చేయి, నేను వచ్చేస్తాను. నేను లొకేషన్ షేర్ చేస్తా. సన్నీ లియోన్ వీడియోని నాకు పంపిస్తావా? పంపిస్తా. వీడియోలు చూసి ఈ వయసులో ఏం చేస్తావురా నువ్వు? అన్న ముసల్ది చంపుతోంది. ఇప్పుడే అర్థం అవుతుంది.
ఈ వయసులో కూడా ఈయన వెంట అమ్మాయిలు ఎందుకు పడుతున్నారు? ఈయన యోగా ఏ చేస్తున్నాడు లేక శ్లోకాలే చెప్తున్నాడు? వాట్ ఏ స్టైల్! వద్దు. ఓయ్ సామి, నాకు కావాలి. వా, అతను పెదాలు కురికేసే రకం. ఆ, వద్దు. అనుకున్నది సాధించేవాడు. అయ్యో, అతను సింబు ఫ్యాన్. నేను నయనతార ఫ్యాన్. అయ్యో, వదలనుంటుంది. ఇప్పుడు వదిలేస్తే ఎప్పుడు దొరుకుతాడు? పారిపోతాడు. ముందు దీని దగ్గర నుంచి తప్పించుకోవాలి. సీను తాత. నేను ఎక్కడున్నాను కనిపెట్టలేకపోయావుగా. స్వామి సార్. నేను ఇక్కడున్నాను. మనోహర్ అన్న. నేను ఎక్కడున్నాను? నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఈయనెవరు? తాత, మీ పేరు జ్ఞాపకం లేదు. ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి పేరు జ్ఞాపకం ఉండాలంటే అలాంటిది ఏదైనా చేసి ఉండాలి. అతను అలాంటిది ఏమీ చేసి ఉండడు. అది నా ఫీలింగ్. యాక్చువల్లీ నేను ఇక్కడికి వస్తాను. నువ్వెక్కడికి రావయ్యా? నువ్వే ఇక్కడికి రావయ్యా. నువ్వైనా రావయ్యా. అయ్యొచ్చి కేక్ కట్ చేయండి అయ్యా. దయచేసి కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ముందు నాకేమో నేను పెడతాను. తెరవండి సార్. సరళా, అయిపోయిందన్నా. అయిపోయిందా? నువ్వు ఆగు. ఈ గుండుగాడు నా కాళ్ళు ఎరగొట్టేశాడు. అది ఎలా మరి? ఇద్దరికి ఒకేసారి యాక్సిడెంట్ అయింది. అదే నేను వద్దు వద్దంటున్నా. ఈడే చెప్పిన మాట అనకుండా బైక్ లో తీసుకెళ్లి ఎరగొట్టాడు. దట్ వాస్ ద వండర్ఫుల్ మూమెంట్. ఎళ్ళరా, దూరంగా ఎళ్ళరా అన్న. కానీ వీడే ఎళ్ళను అంటే ఓ లారీకేసి దానికి గుద్దేశాడు. కారణం నేను కాదు, గౌతమ్ వాసుదేవ్ మేనన్. అది వదిలేసా. గుర్తుపెట్టి. రమ్య ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలుసు? ఒకవేళ అశ్విన్ తో పాటు కాఫీ షాప్ కి వెళ్ళి ఉంటుందా? ఓ సరళ. ఓకే ఓకే. వెరీ స్మార్ట్ లుకింగ్. పొట్టే కొంచెం ఎక్కువైంది. అబ్బే, ఈ పొట్టే నీకు చాలా అందంగా ఉంది. అవును కదా? బాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు ఆడవాళ్ళ కోసం ఒళ్ళు వంచేవాడిని. చాలా కాలం తర్వాత ఒక అమ్మాయి కోసం మనసు వంగింది. బాగుంది, చాలు. ఈ లవ్ ప్రపోజ్ చేయడం మాత్రం రావటం లేదు ఎందుకో. మన్మధుడే అమ్మాయిలకు ప్రపోజ్ ఎలా చెయ్యాలో తెలీదు అంటే మన రాష్ట్రంలోనే ఎవరు నమ్మరు. ఇదిగో నేను ఒకటి చెప్తాను, అలాగే ప్రపోజ్ చెయ్యి. నేను నిన్ను ఇష్టపడ్డంలా, నీ మీద ఆశ లేదు, అందంగా ఉన్నావని అనుకోవడం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని భయంగా ఉంది. దయచేసి ఆపేరా, చాలా నీచంగా ఉంది. కావాలంటే ఇలా చెప్పి చూడు. చెప్పు. ఇక్కడ ఏం చెప్తోంది? రమ్య రమ్య అంటుందా? దాన్ని అసలు నువ్వు వదిలిపెట్టవా? అదేమన్నా సినిమా అనుకున్నావా? అది లవ్ అనేది ఓ అసలైన ఫీలింగ్. ఎలా అంటే కొందరు అమ్మాయిల్ని చూస్తే దీపం ఆర్పి బెడ్ మీదకి తీసుకెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకొంతమంది అమ్మాయిల్ని చూస్తే ఇంటికి తీసుకొచ్చి దీపం వెలిగించుకుందాం అనిపిస్తుంది. How is it? భలే భలే, చాలా బాగుంది. తనే 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 ఫోన్ ఫోన్ ఫోన్. తనే తనే చెప్పి చెప్పి చెప్పి. హలో అశ్విన్, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఈ రోజు నాన్నగారి రిటైర్మెంట్ ఫంక్షన్. ఆయనకి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. ఈ రోజు లవ్ మ్యాటర్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఏజ్ డిఫరెన్స్. ఏజ్ అనేది లవ్ లో మ్యాటరే కాదు. ఏం జరిగినా చివరి దాకా నేనుంటాను రమ్య. అశ్విన్ తాత ఆన్ ద